మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మరి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది సందర్భంగా, గ్రహణం సందర్భంగా, ఈ మార్చి మంత్లో ఉన్న గ్రహస్థితిని అనుసరించి స్వర్ణలక్ష్మి అమ్మవారు చక్కగా ప్రతి ఒక్కరికి ఒక మంచి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆనందంగా శోభాయమానంగా ఉండే విధంగా అమ్మవారికి కరుణించి వీళ్ళకి ఆ వరాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. రాజ్యం దేహి, మంచి ఒక అథారిటీ స్టేటస్ రావాలని, ధనం రావాలని, అంతేకాకుండా వీళ్ళ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ, వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి మంత్లో ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉందో, ఎలా ఉందో మనం దాని సందర్భంగా పురస్కరించుకొని చెప్పుకుందాం. ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ గ్రహణం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఎక్కువగా విపరీతంగా కోపం వస్తుందంట. కోపం ఎక్కువ వచ్చేసి బాగా ఆలోచనలు ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి అని మనకు చెప్తూ ఉంటారు. అందులో కాకుండా వీళ్ళకి పాజిటివ్ సైడ్ చూసుకుంటే చాలా ధైర్యంగా ఉంటారు, యాక్యురేట్ డెసిషన్ తీసుకుంటారు. ఒకే ఒక విషయము ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సంబంధించిన సీక్రెట్స్, రహస్యాలు ఏమైనా కనుక ఉంటే అవి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి గ్రహణం టైంలో. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ వీళ్ళకి బంధించబడినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అంటే క్లారిటీ ఉండదు మైండ్లో. ఏదో డెసిషన్ తీసుకోవాలి. ఫారిన్లో ఉన్నారు, ఫారిన్ నుంచి ఇండియాకి వద్దామా, అక్కడే ఉందామా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. జాబ్ బాగుంది కానీ ప్రెషర్ ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామా లేదా, ఇలా రకరకాల విషయాల గురించి, పెళ్లి సంబంధం వచ్చింది, అది మంచిదా కాదా, లేకుంటే ఈ సంవత్సరం పెళ్లి చేద్దామా, నెక్స్ట్ ఇయర్ చేద్దామా, ఇలా రకరకాల ఆలోచనలు ఉండేసి ఒక క్లారిటీ గురించి చూస్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి అలాంటి కన్ఫ్యూజన్ ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో జ్యోతిష్యం కనుక చూపించుకోగలిగితే హారోస్కోప్లో చక్కగా వాళ్ళ క్లారిటీ వస్తుంది. వాళ్ళ హారోస్కోప్లో ఏది బాగుంటుంది, ఏది బాగుంటుంది, ఏది చేస్తే కలుస్తుంది, ఏది జరిగిపోతే కలిసి రాదు, ధనానికి ఎన్ని రకాలుగా సోర్సెస్ ఉంది, ఇలా అన్నీ చూసుకుని ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇందాక కూడా ఎక్కడో చెప్పినట్లుగా ఒక అమెరికా నుంచి ఎన్ఆర్ఐ కాల్ చేసి హారోస్కోప్ అంతా చెక్ చేయించుకున్నారు. చెక్ చేయించుకొని నాకు బిజినెస్ బాగుంటుందా లేదా జాబ్ బాగుంటుందా అని చూపించుకున్నారు. మనం జనరల్గా ఈ రెండే చూస్తాం, కానీ జ్యోతిష శాస్త్రంలో ఇంకా 9 రకాలుగా చూడొచ్చు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి స్కూల్లో అది నేర్పించారు కాబట్టి బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని మన మైండ్ ట్యూన్ దానికై ఉంటుంది. మరి చాలా మందికి ఆ జాబ్ కొంతకాలం అయిపోతే చేయలేరు కదా. ఏం చేయాలంటే ఆల్టర్నేట్గా స్టార్టప్ అదే ఏదో చూస్తారు, పేపర్లో చూస్తారు. యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ 3,500 కోట్లు సంపాదించడం, ఇలా ఫ్లాష్ న్యూస్లన్నీ వినేసి దాన్ని వదిలేసి అప్పుడప్పుడు ఓవర్ నైట్లో కంపెనీ క్రియేట్ చేసేసుకుని వీళ్ళు ఎండీ అయిపోయి ఆ సీట్లో కూర్చొని బిజినెస్ చేయాలని ట్రై చేస్తారు. చాలామంది అందరూ చేసే పని ఇదేనమాట. ఈ న్యూస్లన్నీ చూస్తూ ఉంటారు, ఈ పెద్ద పెద్ద న్యూస్లన్నీ వస్తుంటాయి, చాలా ఎక్సైట్మెంట్ అయిపోతూ ఉంటారు. తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది అనమాట. ఈయన చూపించుకున్న అతను ఏంటండి ఏది బాగుంటుందంటే, నేనేం చెప్పానంటే మీ జాతకానికి 100% జాబే బాగుంటుంది, బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదు. డబ్బులు కావాలంటే దానికి ఇంకా వేరే విధంగా సోర్స్ ఉంటుంది, బిజినెస్ చేయని అవసరం. ఇలా కనుక చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఆయన లాస్ట్లో నాకు ఒక మాట చెప్పాడు, గురువుగారు 2 సంవత్సరాల క్రితం కనుక మిమ్మల్ని కలిసి ఉంటే నేను 2.8 మిలియన్లు సేవ్ చేసుకుని ఉండేవాడిని. ఇప్పుడు మిమ్మల్ని కలవకపోవటం వల్ల నేను నష్టపోయింది 2.8 మిలియన్స్. జ్యోతిష శాస్త్రం అందుకనే మహర్షులు పెట్టారు. మన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళే మనకి కొండలని ఇచ్చి ఇవన్నీ ఇచ్చారా, ఇందులో క్లూస్ ఉంటుంది, సీక్రెట్స్ ఉంటాయని. నేను అందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా ఈ జ్యోతిష్యం చెప్పేటప్పుడు టైము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, మనకు ఐడియా ఉండదు. ఆ కరెంట్ జాబ్ ఏంటి, అదేంటి, ఆ జాతక చక్రం చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందులో అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ చేసి లాస్ అయ్యి నా దగ్గరకు వచ్చారు, కానీ వాళ్ళు నాకు ఆ విషయం చెప్పాలి. నన్ను అడుగుతున్నారు ఏది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పేసి. నేను అది పనికి రాదు, ఇదే బాగుంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత లాస్ అయ్యారనమాట. అందుకని ఈ డెసిషన్, ఇంపార్టెంట్ డెసిషన్లో జాతక చక్రం 1-2 సార్లు చూపించుకొని
యాక్చువల్గా వాళ్ళ జాతకంలో ఏది స్ట్రెంత్ తెలుసుకొని దాన్ని కనుక చేసుకుంటే చక్కగా ఇట్లాంటి లాసులు అవన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే అది రాసి వాళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక క్లారిటీ గురించి క్రాస్ రోడ్ ఆగిపోయి ఉంటారు, లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఎటు వెళ్ళాలా అర్థం కాదు. అందుకని ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగించుకుంటే వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. ఈ బంధించబడిన టైంలో ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది కొన్నిసార్లు రెమెడీగా మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మిగిలిపోయింది. ఇందులో వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి భయప్రదంగా ఉంటుంది. గొడవలు అవుతుంటాయి, పర్టికులర్గా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. అంటే పొరపాటున యూపీఐ పేమెంట్లు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ వేరే వాళ్ళకి ఇచ్చి పుచ్చుకునే టైంలో ఒకళ్ళకి ఇవ్వబోయి ఇంకొకళ్ళకి ఇవ్వటం ఇలాంటివన్నీ చేసేసి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు చాలా 1-2 సార్లు ఆలోచించుకొని అకౌంట్ నెంబర్లు అవన్నీ చేసుకొని కరెక్ట్గా, అంటే ఆన్లైన్ ఫ్రాడ్కి గురయ్యే వాళ్ళ కోసం ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. రెండోది, ఈ రాశి వాళ్ళకి గ్రహాలు గ్రహణంతో పాటు ఇంకో 2 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. శుక్రుడు తర్వాత సూర్యుడు కూడా మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాలతో మార్పును అనుసరించి చూస్తే మనకి మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో కొన్ని సీక్రెట్స్ని ఎలా పెట్టారనమాట. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 days వీళ్ళని అవమానించాలి అని ట్రై చేసేవాళ్ళు చుట్టూరుతూ ఉంటారు. కానీ వాళ్ళ పప్పులేం ఉడకవు, వీళ్ళు కరెక్ట్గా గట్టిగా పట్టుకొని వాళ్ళని బయట కొట్టేస్తారు. తర్వాత రిపప్రియం, శత్రువులతో కలిసి వీళ్ళు కూర్చొని కనుక డీల్ చేస్తే వీళ్ళది పై హ్యాండ్ వస్తుంది. మంచి రియల్ ఎస్టేట్లు డీన్లు వాళ్ళు ఉంటారు కదండి, ఈ టైంలో శత్రువులు కనుక ఎవరైనా నుండి ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళు కలిసి కూర్చొని కనుక మాట్లాడడానికి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. రెండో, వీళ్ళకి ధన ప్రాప్తి, విశేషంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. పుత్రలబ్ధి, శుక్రుడి వల్ల పుత్రుల ద్వారా చాలా సంతోషం, హ్యాపీకరమైన మంచి మంచి న్యూస్ వింటారు. అంతేకాకుండా దేవతల యొక్క కృప వీళ్ళ మీద ఉండి మహాభాగ్య యోగం ఉంటుంది. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ సూర్యుడికి 5వ స్థానంలో ఉండటంతో ధన ప్రవాహం వస్తుంది. దీనితో పాటు వీళ్ళకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవేంటంటే దేహాలాస్యం, మనస్తాపం, అంటే మనసులో ఏదో ఒక టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది. అన్నిటికంటే ముందు ముఖ్యంగా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే వీళ్ళకి మైండ్ పరిపరి విధాలుగా అటు ఇటు డెసిషన్ తీసుకోలేకుండా తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీళ్ళకి ఒక గైడెన్స్ వీళ్ళకి కావాల్సి వస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళకి హృదయంలో సంకటము, స్నేహితుల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా పెట్టడం ఇంపార్టెంట్. వీళ్ళు పాపం ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. కొత్తగా కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో బాగుంటుంది, పర్టికులర్గా ధనం విషయంలో చాలా బాగుంటుంది. మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధు వైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం, 4th స్థానికే కుజ అని చెప్తారు. ఈ టైంలో వీళ్ళకి లక్, భాగ్యహాని కలుగుతూ ఉంటుందంట. అంటే రావాల్సిన పనులు కాకుండా ఆగిపోవటము, బంధువులతో గొడవ పట్టము, ధనక్షయము, ఉన్న ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. తర్వాత రోగ పీడాది సంతాపం, రోగాలకు సంబంధించి కానివ్వండి రకరకాల పీడలు కొన్ని బాధల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారని మనకు చెప్తూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు అయితే ఒక రకంగా, శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి మహాభాగ్య యోగాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఎన్ని రకాల బాధలు ఉన్నా కానీ ఫైనల్గా శుక్రుడు వల్ల దాసీ భృత్య జనలాభ, అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్, సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారు. ఈ టైంలో నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం విషయంలో అన్నింటిలో బాగుంటుంది. ధన ధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం బాగుంటుంది, ధాన్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ ఏదో విధంగా చేసుకోగలుగుతారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, కుజుడు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కానీ సూర్యుడు, బట్ వీళ్ళు ఫైనల్గా శుక్రుడు వల్ల చక్కగా ఆ పనిని ఆ ఇబ్బందులు పడుతూనే బట్ ఏదో ఒక విధంగా సక్సెస్ఫుల్గా ఆ విషయాన్ని ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటారని గమనించుకోవాలి. తర్వాత వీళ్ళకి త్రూ లేడీస్, అంటే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లేడీస్ ద్వారా ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళ కానీ మంచి సపోర్ట్ వస్తుందని చెప్తారు. ఇన్ కేసు ఎవరైనా లేడీస్ కనుక ఈ రాశిలో ఉంటే వాళ్ళకి జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఈ టైంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేదంటే ప్రేమికుల మధ్య ఒకరినొకరు సపోర్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి బాగుంటారని గమనించాలి. సో ఇది మనకి గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళకి ఎలా ఉందో మనం చెప్తున్నాం అన్నమాట. ఈ రాశిలో నక్షత్రాలకి ఏ విధంగా ఉంటుంది? ఇందులో
విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అయితే బంధించబడినటువంటి ఒక పరిస్థితి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్? అలాగే మనకి స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గ్రహణానికి సంబంధించి హనుమంతుడికి సంబంధించిన ఏదైనా గనక ఒక మంత్రం గనక జపం చేసుకుంటూ ఉంటే గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచే వరకు చక్కగా ఏకాసనంలో ఒకే ఆసనంలో కూర్చొని దీక్ష గనక ఆ మంత్రం గనక జపం చేసుకోగలిగితే ఆ జప సిద్ధి వచ్చి ఆంజనేయ స్వామి వాళ్ళకి బాగా రక్షణగా ఉంటారు. రెండోది, మీరు అడిగారు విద్యార్థులకి ఏంటి అనేది, చాలా మందికి కన్ఫ్యూజన్ తెలవదు. మనకి విద్యను ఇచ్చే దేవతలు ముగ్గురిని బాగా ఆరాధిస్తూ ఉంటాం మనకి సాంప్రదాయం. ఒకటి మేధా దక్షిణామూర్తి, శివుడికి సంబంధించి, హయగ్రీవ స్వామి విష్ణుమూర్తికి సంబంధించి, అమ్మవారిలో నీలా సరస్వతి దేవుని, లేదంటే సరస్వతి దేవుని, లేదంటే గాయత్రి దేవుని మాత్రం కూడా కొంతమంది పూజ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ ముగ్గురులో మన జాతకానికి ఎవరిని ఉపాసన చేస్తే, ఎవరిని పూజ చేస్తే మనకు త్వరగా సిద్ధి వస్తుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాలి. అందరూ కనిపిస్తారు కదా, బట్ నా జాతకానికి ఏది కనుక చేస్తే నాకు త్వరగా సిద్ధి వస్తుందని తెలుసుకోవాలి. ఇది మనకు జ్యోతిష శాస్త్రం వివరిస్తుంటే ఒకసారి వాళ్ళ జాతక చక్రం తీసుకొని చూపించుకొని ఏ లగ్నము, ఆ లగ్నాన్ని బట్టి మనకి అది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యొక్క పర్టికులర్ దేవతకి వీళ్ళు జపం చేయించుకోవటం, మూలమంత్ర జపం చేయించుకోవటము, తర్వాత తర్పణం చేయించుకోవటము, హోమం చేయించుకోవటం, ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే అకాడమిక్స్లో చక్కగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ రెమెడీస్ చూస్తే వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడం ఈ మంత్లో ప్రతి ఒక్కళ్ళు చేయాలి. పర్టికులర్గా అనంత పద్మనాభ స్వామిని, సీతారాముల వారిని, లక్ష్మీనారాయణని కనుక పూజ చేస్తూ ఉంటే, తిరుపతి ఇలా వైష్ణవ ఆలయాలు బాగా దర్శించుకుంటూ ఉంటే ఈ యొక్క అనంతమైన వీళ్ళకున్న బంధించబడిన ఉన్న పరిస్థితి నుంచి బయటకు వచ్చేసి బయటికి రంగంలో ఒక క్లారిటీ కనిపిస్తుంది, కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో పెంజర్ల, కొత్తూరు దగ్గర ఉంటుంది, 35 కిలోమీటర్స్ ఉంటుంది సిటీ నుంచి మనకి బెంగళూరు వెళ్ళే హైవేలో. అక్కడ అనంత పద్మనాభ స్వామి, భూదేవి, తర్వాత శ్రీదేవి సమేత అనంత పద్మనాభ స్వామి స్వయంభువు టెంపుల్. ఇప్పుడు కొత్తగా ఇల్లు పెట్టింది కాదు, ఎప్పటి నుంచో కొన్ని తరతరాల నుంచి ఉన్న దేవస్థానం, అది స్వయంభువుగా వెలుస్తున్నారు. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మెడిటేషన్ అదంతా కనుక చేసుకోగలిగితే వీళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ఉంటారు. వీటితో పాటు ఇంకా ఏమైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, లేదా భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు వర పాశుపత అభిషేకం, కన్యా పాశుపత అభిషేకం, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము, అభిషేకము చేయించుకుంటూ ఉంటే చక్కగా ఏదైనా గనక సమస్య వాళ్ళకుంటే ఇమ్మీడియట్లుగా పక్కనే పరిష్కారం ఉంది. అది తెలుసుకొని చక్కగా పరిష్కారం చేయించుకుంటే వీళ్ళకి జీవితంలో 10 రెట్ల అవకాశం చాలా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శ్రీ పరాభవ నవ సంవత్సరం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జూన్ నుంచి చాలా మంచి స్వింగ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు ఇంకా 10 రెట్ల ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.